నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయ రంగంలో కొన్నిసార్లు అనూహ్య మలుపులు తిరుగుతాయి. ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తే చివరికి ప్రపంచమే పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఒక కీలకమైన ఘట్టాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకప్పుడు భారత్ ను చిన్న చూపు చూసిన శక్తివంతమైన దేశం నేడు మన సహాయం కోసం ఎందుకు వెంపర్లాడుతోంది? మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత్ ను ఎందుకు ప్రధాన కేంద్ర బిందువుగా మార్చాయి? ఆపరేషన్ సింధూర్ తో దీనికి ఉన్న సంబంధం ఏంటి? ప్రపంచ చరిత్రనే మార్చేసే మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలుకుతోందే. గత కొన్ని సంవత్సరాలుగా అగ్రరాజ్యం అమెరికా, ముఖ్యంగా అధ్యక్షుడు తనదైన శైలితో వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. ఏదో మనం తమ చెప్పు చేతుల్లో ఉండాలన్నట్టు తమకు బానిసన్నట్టు ప్రవర్తించారు. ఒకానొక దశలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశాను అంటూ ప్రపంచం ముందు గొప్పలు పోయాడు. నువ్వు ఆపలేదు, ఆపరేషన్ సింధూర్ని మేం కొనసాగిస్తాం అని మొహమాటం లేకుండా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా అగ్రరాజ్య అధ్యక్షుడికి కౌంటర్ ఇచ్చింది. మన సమాధానం విన్నాక ఆ అగ్రరాజ్యాధినేత ట్రంప్ ముఖం మాడిపోయింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదుగుతున్న భారత్ ని తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో అతనికి అర్థమైంది. అందుకే ఆ తర్వాత లెంపలేసుకున్నట్టుగా నేను యుద్ధాన్ని ఆపలేదని ఒప్పుకుంటున్నాను అని ప్రకటించారు. కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మధ్య ప్రాచ్యంలో అగ్నిపర్వతం బద్దలవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా అలముకున్నాయి. ప్రతీకార దాడులతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఈ మంటలు చల్లారకముందే అగ్రరాజ్యం అమెరికా ఏం చేసిందంటే ఇజ్రాయెల్కు అండగా నిలబడి ఇరాన్పై నేరుగా దాడులకు తెగబడింది. ఈ చర్యతో అమెరికాపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీరు తొందరపడ్డారు, ఇది పరిస్థితిని మరింత దారుణంగా మార్చుతుంది అని చాలా దేశాలు గట్టిగా విమర్శించాయి. అలాంటి సంక్లిష్టమైన చేదాటిపోతున్న పరిస్థితుల్లో అమెరికాకు ఒక దారి చూపించే బ్రహ్మాస్త్రంలా మన భారత్ కనిపించింది. అందుకే ఇప్పుడు భారత్ సాయం కోరితే మనం ప్రపంచ దేశాల ముందు తలెత్తుకుని నిలబడొచ్చు. ప్రపంచంలో మనకు అడ్డు చెప్పేవాళ్లు ఎవరు ఉండరు అని అమెరికా తీవ్రంగా ఆలోచిస్తోంది. అందుకే మనల్ని సాయం కోసం బతిమలాడే ప్రయత్నం చేస్తుందని అంతర్గత వర్గాల సమాచారం. ఇక్కడ అమెరికా ఒక పెద్ద వ్యూహం, ఒక లెక్క వేసుకుంటోంది. అదేంటంటే మన భారత్ గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇజ్రాయెల్ నుంచి కొంత సాయం పొందింది కాబట్టి ఇప్పుడు అమెరికా మాటలకు భారత్ మద్దతిస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. అది వారి భ్రమ. కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కుంది. ఒకవేళ అమెరికా, భారత్, ఇజ్రాయెల్ ఒకటైతే మనకు ఆప్తుడైన మిత్రదేశం రష్యా వచ్చి అమెరికాకు అంటే ఇరాన్కు వ్యతిరేకంగా నిలబడతారనే ఆశ ఉంది. అంతేకాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరి ప్రయోజనాలను బట్టి వాళ్లకు మద్దతిచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి, చరిత్రలో కనివిని ఎరగని విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని మన భారత్ ముందు చూపుతో ప్రపంచ శాంతిని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తోంది. అందుకే ఈ విషయంలో భారత్ ఇప్పటికీ న్యూట్రల్ గా అంటే ఏ పక్షం వహించకుండా, ఎవరికి మద్దతు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంది. ప్రపంచానికి మంచి జరిగేలా, శాంతి నెలకొనేలా ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి మన దేశ నాయకత్వం చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు ఆలోచించి వేస్తోంది. ఇది కేవలం ఒక దేశానికి మద్దతు ఇవ్వడం కాదు, ఇది ప్రపంచ భవిష్యత్తును, కోట్లాది మంది ప్రాణాలను కాపాడే కీలకమైన నిర్ణయం. భారత్ తీసుకున్న నిర్ణయం కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.